ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, అక్షయ తృతీయ రాబోతుంది. విశేషంగా ఎవరికైతే ఆర్థిక సమస్యలు బాగా ఉన్నాయో, ఎంత సంపాదించినా డబ్బు నిలవట్లేదు, లేదంటే డబ్బులు ఇచ్చారు వేరే వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు, ఇక ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో రావో తెలియదు, ఆశలు వదిలేసుకుంటారు, ఇలాగా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. విశేషంగా మరి ఈ అక్షయ తృతీయ రోజు వాళ్ళందరూ కూడా ఎలాంటి పరిహారం చేస్తే బాగుంటుంది? మరి లక్ష్మీదేవిని ఆరాధించడంలో మార్వాడీల కంటే మించిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు ప్రత్యేకంగా చేసే సీక్రెట్ రెమెడీ ఏమైనా ఉంటే తెలియజేయండి. ఇప్పటి వరకు ఎవరు చేయండి, ఎవరు వినంది ప్రత్యేక రెమెడీ ఏమైనా ఉంటే తెలియజేయండి. తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిత బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. నిజానికి అక్షయ తృతీయ అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి తిథి. సాక్షాత్తు మన లక్ష్మీదేవిని నారాయణుని ఆరాధించేటటువంటి అద్భుతమైనటువంటి రోజు. అలాగే భూమి మీద బంగారం మొట్టమొదటిసారిగా ఉద్భవించినటువంటి రోజు అక్షయ తృతీయ. కాబట్టి ఎవరైతే అప్పుల ఊబిలో కూడుకుపోతున్నారో, ఎవరైతే ధనము అనేటటువంటి దానితో ఇబ్బంది పడుతున్నారో, ఆర్థిక పరం అంటే చాలా మంది జీవితాల్లో ఎవరి అర్హతకు తగినట్టు విధంగా వాళ్ళ యొక్క జీవితంలో కష్టాలు ఉంటాయి. ఉన్నవాడికి ఉన్నటువంటి విధంగా కష్టాలు ఉంటాయి. మధ్యతరగతి వాడికి ఏదో ఒక రకమైన కష్టం ఉంటుంది. అసలు దిగువ తరగతి వాడికి అనేక కష్టాలు, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతిరోజు కష్టాలే ఉంటుంటాయి. అంటే వాడికి ఆ రోజున పని చేయకపోతే దినం గడవనటువంటి స్థితిలో ఉంటూ ఉంటారు. అంటే ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఎవరి అర్హతకు తగినటువంటి విధంగా వాళ్ళకు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ అక్షయ తృతీయ అనేటటువంటిది వాళ్ళ జీవితాన్ని మార్చుకునేటటువంటి అద్భుతమైనటువంటిది. అందుకే మార్వాడి వాళ్ళ యొక్క సీక్రెట్ ఏంటి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఏంటి అని అంటే కనుక, ఇలా అక్షయ తృతీయ వచ్చినటువంటి రోజున ప్రత్యేకంగా ఒక పర్టికులర్ ముహూర్తం ఉంటుందండి. ఆ ముహూర్తంలో ఒక యంత్రం ఉంటుంది. అంటే ఇప్పటివరకు ఎవరికి తెలియదు మా యంత్రము. నేను ఆ యంత్రం గురించి చెప్తా. ఒకటి అద్భుతమైనటువంటి ధనాకర్షణ యంత్రము అనేది వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది. ఆ ధనాకర్షణ యంత్రము ఎవ్రీ ఇయర్ కేవలం ఒక్కరోజు మాత్రమే తీస్తారు. మిగతా సమయాల్లో ఆ యంత్రం ఎక్కడ కూడా కనిపించదు. అది ఒక వెలివెట్ క్లాత్ ఉంటుంది. ఒక బ్యాగ్ లాగా వాళ్ళు ఒక వెలివెట్ క్లాత్ చేయించేసి ఆ బ్యాగ్ లో ఈ యంత్రము పసుపు, కుంకుమ, పచ్చ కర్పూరము, అక్షతలు, యాలాకులు, లవంగాలు ఇవన్నీ కలిపి ఆ బ్యాగ్ లో వేసి ఆ బ్యాగ్ లో ఈ యంత్రం పెడతారు. ఇది కేవలం ఎప్పుడు తీస్తారంటే అక్షయ తృతీయ రోజున మాత్రమే బయటకు తీస్తారు. మిగతా సమయాల్లో తీయరు. ఎందుకు అంటే అది రహస్యమైనటువంటిది కాబట్టి. ఆ రోజున వీళ్ళు ప్రత్యేకంగా మళ్ళీ దానికి శుచి శుభ్రతగా మళ్ళీ దానికి పూజా విధానాలు, అంటే ఏ రకమైనటువంటి పూజా విధానాలు అంటే శ్రీ సూక్తంతో చేసేటటువంటివి, అంటే లక్ష్మీ సూక్తంతో చేసేటటువంటిది, అలాగే విష్ణుమూర్తి యొక్క నామములైనటువంటి ఈ యొక్క నారాయణ సూక్తంతో చేసేటటువంటిది, దుర్గా సూక్తము, ఈ 3 రకాలైనటువంటి సూక్తాలతో దాన్ని శుచిగా శుభ్రతగా పంచామృతంతో కడిగేసేసి చక్కగా దాన్ని అభిషేకం చేసి దానికి షోడశోపచార పూజ చేస్తారు. షోడశోపచార పూజ అంటే ఒకటి ఎల్లో కలర్లో ఉన్నటువంటి పువ్వులు, రెండవది తెలుపు రంగులో ఉన్నటువంటి పువ్వులు, మూడవది ఎరుపు రంగులో ఉన్నటువంటి పువ్వులు. అంటే ఎల్లో, రెడ్, వైట్ ఈ 3 రంగుల్లో ఉన్నటువంటి పువ్వులు 108, 108, 108 దేని దానికి సపరేట్ పెట్టేసుకుంటారు. పెట్టేసుకున్న తర్వాత ఆ యంత్రము ఒక పెద్ద పళ్ళెంలో ఇత్తడిది కానీ లేదా రాగి తాంబూలంలో కానీ పెట్టేసేసి దానికి చక్కగా నారాయణ సూక్తంతో చదివేటటువంటి సమయంలో ఎల్లో కలర్లో ఉన్నటువంటి పూలు పెడుతూ ఉంటారు. అలాగే లక్ష్మీ సూక్తంతో చేసేటప్పుడు రెడ్ కలర్ పూలు పెడుతూ ఉంటారు. అలాగే వాళ్ళు దుర్గా సూక్తం చదివేటప్పుడు తెల్లటి రంగులో ఉన్నటువంటి పూలు పెడుతూ ఉంటారు. ఇలా 3 సూక్తాలతో చదివినటువంటి దానికి 3 పూజలు చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఆ పాత యాలకులు అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ మళ్ళీ ఏం చేస్తారు, పడేస్తారని అనుకుంటారు, కానీ పడేయరు. అవన్నీ ఏం చేస్తారంటే మళ్ళీ ఒక చిన్న క్లాత్ తీసుకొని ఆ క్లాత్ లో కట్టేసుకొని, వీళ్ళ లాకర్ ఉంటుంది, మార్వాడి వాళ్ళ ఇంటి ఎప్పుడు కూడా ఒక లాకర్ ఉంటుంది, ఆ లాకర్ లో ఈ మూటను పెట్టేస్తారు. ఇక అప్పటికి ఆ సంవత్సర కాలం అంతా వాళ్ళకు ధనం వస్తూనే ఉంటుంది. ఆ లాకర్ లైన్ ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదు, ఇంకా కనిపించకుండా పెడితే అసలు ఆ లాకర్ మన లాకర్ దగ్గర ఉన్నందుకు ఎవరు అవుటర్స్ నాట్ అలౌడ్. మళ్ళీ ఆ లాకర్ తీయాలి అంటే ఇంటి యజమానే తీయాలి తప్ప వేరే ఎవరికి అవకాశం లేదు. ఆ లాకర్ లో నైరుతి మూలలో ఈ యొక్క పూజా వస్తువులు పెట్టేస్తారు. అప్పటి నుండి ఇక ఆ సంవత్సర కాలం అంతా వాళ్ళకి లాభాలే. ఇక అలా మార్వాడి వాళ్ళు సీక్రెట్ గా చేసుకుంటూ ఉంటారు. ధనాకర్షణ యంత్రము మామూలు షాప్ లో దొరికేది కాదు, అది ప్రత్యేకమైనటువంటి
ఈ యొక్క తంత్రనిధి అనేటటువంటి ఒక గ్రంథం ఉంటుంది. అందులో ధనాకర్షణ యంత్రానికి సంబంధించిన పూర్వ పద్ధతి ఒకటి ఉంది. ఆ పూర్వ పద్ధతి యంత్రమే వాళ్ళ దగ్గర ఉంటుంది. అది వంశపారంపర్యంగా వాళ్ళు ప్రతిరోజు అంటే ప్రతి అక్షయ తృతీయ రోజున పూజించేటటువంటి యంత్రం. మామూలుగా ఉండేటటువంటి ధనాకర్షణ యంత్రం ఒకటి, ఈ అక్షయ తృతీయ రోజున పెట్టవలసిన ధనాకర్షణ యంత్రము ఒకటి. కాబట్టి ఈ యంత్రాన్ని వాళ్ళు పూజిస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు నిలుస్తాయి. మార్వాడి వాళ్ళ సీక్రెట్ ఇదే. కాబట్టి ఇలాంటి సీక్రెట్లు వాళ్ళు ఆచరిస్తారు కాబట్టి వాళ్లకు ధనము తరగదు. ఎప్పుడు వాళ్ళ వ్యాపారం కూడా చూడండి, చిన్న అంటే సాధారణమైనటువంటి వ్యక్తి నుంచి ఉన్నతమైన వ్యక్తి కూడా వాళ్ళు వ్యాపారం వచ్చిందని నిక్కచ్చిగా చేస్తారు. నీకేంటి నాకేంటి అనేటటువంటి విధంగానే చేస్తారు. అందుకే వాళ్ళ దగ్గర డబ్బులు నిలుస్తాయి. కాబట్టి అక్షయ తృతీయ వచ్చేది ఇలాంటి పరిహారాలు చేస్తారు కాబట్టి వాళ్ళ ఇంట్లో డబ్బు అలా ఉంటుందండి. ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు ఎక్కువగా వాళ్ళు యూజ్ చేయరు. ఎప్పుడు కూడా డబ్బుని పట్టుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తుంటారు. ఇది ఒక సీక్రెట్. అయ్యో వాళ్ళు మీరు మార్వాడి వాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని డబ్బులు మనం చాలా మంది ఏం చేస్తారు, ఇలా లెక్క పెడతాము. మార్వాడి వాళ్ళు ఎప్పుడు ఇలా లెక్క పెట్టరు, వాళ్ళు ఇలా లెక్క పెడుతూ ఉంటారు. ఎందుకు? డబ్బులు రావాలి 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 అని చెప్పి మన దిక్కే డబ్బులు వాళ్ళు లెక్క పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు డబ్బులు కట్టు ఉందనుకోండి, వాళ్ళు ఎలా లెక్క పెడతారు అని అంటే ఇలా లెక్క పెడుతూ ఉంటారు. కాబట్టి ఆ రకంగా ఉంటుంది వాళ్ళు. కాబట్టి వాళ్ళు డబ్బు రావాలి, వాళ్ళ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మాక్సిమం ఉపయోగించరు. ఎందుకు? వాళ్ళకు డబ్బే ప్రధానం. డబ్బుని వాళ్ళు చాలా పరమ పవిత్రంగా చూస్తారు, అలాగే గౌరవిస్తారు కూడా. అందుకే డబ్బుని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళ దగ్గర డబ్బు 100% ఉంటుంది అనేటటువంటి విధానాలు కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. కాబట్టి డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత అండి. గురుగారు, ఆ యంత్రం మరి మన ఇంట్లో కూడా ఉండాలంటే ఏంటి సొల్యూషన్? బయట దొరకదని చెప్పారు. ఏంటి మరి యంత్రం తెచ్చుకోవాలంటే ఏంటి? ముఖ్యంగా యంత్రము అనేటటువంటిది సర్వసాధారణంగా బయట దొరికేటటువంటిది ఒక రకం, అంటే ఫార్ములా ఒక రకంగా ఉంటుంది. మేము ఇచ్చేటటువంటి యంత్రం ఫార్ములా ఒక రకంగా ఉంటుంది. కాబట్టి బయటకు మాకు డిఫరెన్స్ ఏంటంటే ఏ బీజాక్షరము ఏ త్రికోణం ఎలా ఉండాలనేది మేము పర్ఫెక్ట్ గా చూస్తాము. చూసిన తర్వాత అది తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటాం. కాబట్టి మా దగ్గర తీసుకునే దానికి బయట తీసుకుని చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే మేము చాలా మట్టుకు ఏమంటామంటే బయట వస్తువు రూపకంగానే ఉంటుంది, మా దగ్గర తీసుకునేది శక్తి రూపకంగా ఉంటుంది. ఎందుకంటే దానికి తప్పకుండా ఎవరికైతే ఏ యంత్రం అయితే ఇస్తామో దానికి తప్పకుండా ప్రాణ ప్రతిష్ఠ చేసి దానిలో శక్తిని ఆపాదన చేసి వాళ్ళకి ఇస్తేనే వాళ్ళకు ఫర్దర్ గా అది ఉపయోగపడుతుంది. అందుకే అక్షయ తృతీయ రోజున నేను దాదాపుగా 1000 మందికి యంత్రాలు ఇస్తాను. ఒకరికి కాదు ఇద్దరికి 1000 యంత్రాలు ఆ రోజున ఇవ్వడం జరుగుతుంది. ఆ 1000 యంత్రాలు ఎందుకు ఇస్తాను అంటే అక్షయ తృతీయ రోజున ఎవరైతే ఆశ్రయించి వస్తారో నన్ను ఆశ్రయించిన ప్రతి ఒక్కరు ఆ రోజు నుంచి వాళ్ళ జీవితంలో డబ్బుకి కొరత ఉండకూడదు. అందుకే యాగంలో కేవలం 100 మందికి మాత్రమే ప్రవేశము, కానీ యంత్రం మాత్రము బై కొరియర్ ద్వారా. ఎందుకు అంటే చాలా మంది రాలేని వాళ్ళు ఉంటారు. ఎవ్రీ ఇయర్ తప్పకుండా యంత్రం తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, పర్మనెంట్ భక్తులు. వాళ్ళకు తప్పకుండా ఎవ్రీ ఇయర్ మా దగ్గర ఒక రిజిస్టర్ ఉంటుంది. ఆల్రెడీ దాంట్లో ఉన్నటువంటి అడ్రస్ అందరికీ ఆటోమేటిక్ గా అక్షయ తృతీయ అయిన తర్వాత అది పూజ చేసి వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఆ రోజున 1000 యంత్రాలకు పూజ చేస్తాం అక్షయ తృతీయ రోజున. అందుకే అంత ప్రాధాన్యత అండి. గురుగారు, ఈ అక్షయ తృతీయ రోజు మరి ఎలాంటి దానాలు చేసుకుంటే విశేషంగా కలిసి వస్తున్నారు? ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున ఫలదానం చెయ్యాలి అని శాస్త్రం. మామిడి పళ్ళు దానం చేయాలి, ఆ రోజున విశేషంగా స్వయంపాక దానం చేయాలి, ఆ రోజున వస్త్రదానం చేయాలి, ఆ రోజున నీటి దానం ముఖ్యంగా మరీ విశేషంగా చేయాలి, ఆ రోజున పాల దానం కూడా చేస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలిగి వస్తుంది. అలాగే బెల్లము ప్లస్ ఈ శనగలు ఈ రెండు కూడా కలిపి ఆవుకి ఆ రోజున తప్పకుండా తినిపించాలట. అలా తినిపిస్తే 3,000,000 దేవతలకు ఆహారం పెట్టినటువంటి పుణ్యం కలుగుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి దానాలు చేసుకోండి. వీలైనటువంటి వాళ్ళు బంగారం కొనలేనటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఆ రోజున ఇంటికి లవణం కానీ అంటే ఉప్పు కానీ లేదా చీపిరి కానీ లేదా బెల్లము కానీ లేదా ఇంకా లక్ష్మీదేవికి సంబంధించిన గోమతి చక్రాలు లాంటివి కానీ లేదా ఒక శ్రీ యంత్రం కానీ ఇంటికి తీసుకొచ్చి కొనుక్కొని పెట్టుకోండి. ఆ రోజు నుంచి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా వాళ్ళ మీద ఉంటుందండి. గురుగారు, మనీ స్ట్రక్ అయిపోయి కొంతమంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నిత్యం ఎలాంటి మంత్రాలు చదువుకోవాలి? ఏదన్నా ప్రత్యేక శ్లోకాలు పఠనం కానీ రాయటం కానీ చేస్తే బాగుంటుందంట? తప్పకుండా ప్రతి ఒక్క దానికి ఒక శ్లోకం ఉంటుందండి. అంటే ఆ శ్లోకంలో ఉన్నటువంటి శక్తి ఏమిటి అని అంటే గనక ఎక్కడ ధనం ఆగిపోయినా నిలిచిపోయినా దానికి ధనాకర్షణ తంత్రంతో పాటు ఒక మంత్రం ఉంటుంది. అంటే సాధారణంగా యాగం చేసుకోలేనటువంటి వారు కానీ లేదా డబ్బు ఖర్చు పెట్టుకోలేనటువంటి వారు కానీ అలాంటి వారికి ఒక రహస్యమైనటువంటి మంత్రం ఉపదేశం చేస్తాను. అంటే ఉపదేశం అంటే ఏంటి? ఎవరైతే అలాంటి ఇబ్బందులతో అంటే డబ్బు నిలిచిపోయి అంటే గవర్నమెంట్ నుంచి కానీ ప్రైవేట్ రంగం నుంచి కానీ లేదు వాళ్ళు కాంట్రాక్టర్స్ కానీ వాళ్ళ డబ్బులు అలాంటి డబ్బులు ఎక్కడైనా స్టక్ అయిపోయినట్టయితే ప్రత్యేకంగా వాళ్ళు వస్తే వాళ్ళకు ఒక మంత్రోపదేశం ఇస్తా. అంటే డబ్బు రావడానికి
డబ్బు ఎక్కడైతే స్టక్ అయిపోయిందో అక్కడ నుంచి మళ్ళీ రిలీజ్ కావడానికి ఒక అద్భుతమైనటువంటి మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని కనుక వాళ్ళు సాధన చేసుకుంటే వాళ్ళకు నిలిచిపోయిన డబ్బులు, ఆగిపోయిన డబ్బులు వెంటనే వాళ్ళకు వచ్చే అవకాశము ఏర్పడుతుందండి. ఓవరాల్గా అక్షయ తృతీయ రోజు మనం ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి, ఓవరాల్గా ఎటువంటి రెమెడీస్ పాటిస్తే ధనాకర్షణ బాగుంటుంది, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాన్.